నన్ను నాన్నని పిలవకూడదు, నా ఇంటికి రాకూడదు. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుంది. పుట్టింటి మర్యాదల పేరుతో నా ఇంటికొచ్చి పలకరించడాలు ఉండకూడదు. అసలు నా ఇంట్లో తన అడుగు పెట్టకూడదు. మీ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సొంత కూతుర్ని ఇంటికి రావద్దు, నాన్నాని పిలవద్దు అనడం మాత్రం చాలా వింతగా ఉంది సార్. కడుపును పుట్టగానే కూతురు కాదు, తండ్రి నాశనాన్ని కోరుకున్న అలాంటి మనిషిని నా కూతురని ఏ తండ్రి చెప్పుకోలేడు. మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు అంటే అంత పెద్ద తప్పు ఏం చేశారు సార్? తన వల్ల నా భార్య చనిపోయింది. నేను మా అమ్మను కోల్పోయాను. రీసెంట్గా నా రెండో భార్య కూడా తన వల్లే చనిపోయింది. తన వల్లంటే తనే చంపలేదు, కానీ వాళ్ళ ముగ్గురు చావుకు మాత్రం తనే కారణం. నిజంగా మీ కూతురు కారణంగానే ఆ ముగ్గురు చనిపోయారా సార్? వినే వాళ్ళకి వింతగానే ఉంటుంది. వాళ్ళకి చెప్పినా సరే నమ్మరు కూడా. అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది. మా కుటుంబంలో ఎవరికి ఏ హాని జరగకూడదు అంటే నేను చెప్పినట్టుగా మీరు కంప్లైంట్ తీసుకోండి. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వండి. సరే సార్, ఇంటికి రావద్దని కాకుండా లైఫ్ థ్రెట్ ఉందని కంప్లైంట్ రాసివ్వండి. ఎంక్వైరీ చేసి నిజమని తేలితే యాక్షన్ తీసుకుంటాం. తను ఇంటెలిజెంట్ క్రిమినల్ సార్. మీ ఇన్వెస్టిగేషన్కి తను దొరకదు. అందువల్ల అది అవసరం లేదు. నాకు జస్ట్ ఇంటికి రావద్దని తనకు వార్నింగ్ ఇవ్వండి చాలు. సార్, కూతురికి తండ్రి ఆస్తి మీద హక్కు ఉంటుందని రీసెంట్గా కోర్టు కూడా చెప్పింది. చట్ట ప్రకారంగా ఆ గ్రౌండ్ మీద యాక్షన్ తీసుకోలేము. మీరు కంప్లైంట్ తీసుకుంటారా లేదా? లేదంటే హయ్యర్ అఫీషియల్ దగ్గర కంప్లైంట్ ఇచ్చుకుంటాను. సార్, హయ్యర్ అఫీషియల్స్ అయితే చట్టవిరుద్ధంగా యాక్షన్ తీసుకోమన్నారు కదా సార్. సార్, మీరు మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ట్రై చేయండి సార్. వినదండి. తను మాటలతో చెప్తే వినే రకం కాదు. నా ఇంటికి రావద్దు, నా వాళ్ళతో మాట్లాడొద్దు అని కొన్ని వందల సార్లు నేను చెప్పుంటాను. వెళ్ళలేదు. దానికి నేను భారీ మూల్యం కూడా చెల్లించుకున్నాను. విసిగిపోయే ఇలా కంప్లైంట్ ఇస్తున్నాను. చూడండి, మీ వల్ల కాదంటే చెప్పండి, నేను పై వాళ్ళని కలుస్తాను. ఒక్క నిమిషం సార్. నమస్తే సార్. నమస్తే. చక్రవర్తి గారితో ఆర్గ్యూ చేయకుండా కంప్లైంట్ తీసుకుని పంపించు. అలాగే సార్. ఆయన చెప్పినట్టుగానే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోండి. షూర్ సార్. ఏంటండి, కంప్లైంట్ తీసుకోమని చెప్పారు కదా? ఎస్ సార్, చెప్పారు. మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఓకే. చూడండి ఎస్ఐ గారు, ఇదే నా కంప్లైంట్. ఓకే సార్, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. చూడండి ఎస్ఐ గారు, ఏ తండ్రి ఏ కూతురు మీద ఇలాంటి కంప్లైంట్ ఇచ్చుండడు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. తన నోటి వెంట నాన్న అని పలకడం గాని, నా ఇంటికి రావడం గాని జరగకూడదు. యూ షుడ్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ. హలో. హలో రాకీ. పావును చెప్పు. మా నాన్న మార్నింగ్ వెళ్లారు, ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవట్లేదు. కాస్త కంగారుగా ఉంది. ఆయన నీకేమైనా ఫోన్ చేశారా? మామయ్యకి ఏమై ఉండదు.
ఏదో బిజినెస్ పని మీద బయటికి వెళ్ళి ఉండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు. సరే. సాయంత్రం దాకా చూసి రాకపోతే అప్పుడు ఫోన్ చేయి. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓకే రాఖీ. ఇంతకీ మావి గారికి ఎలా ఉంది? రికవర్ అవుతున్నారు. 2 రోజుల్లో వచ్చేస్తారులే. సరేనా? ఉంటాను. బాయ్. బాయ్. రాఖీ సాయంత్రం వరకు వెయిట్ చేయమంటున్నాడు. ఈలోపు నాన్నకేమైనా జరిగితే? ఏం జరుగుంటుంది? నువ్వేదేదో ఊహించుకుని టెన్షన్ తీసుకోకు. అంతేనంటావా? ఏదో ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయారని మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుందంటే ఎలా? నీ టెన్షన్తో మావయ్యని మరీ స్కూల్ పిల్లాన్ని చేసేస్తున్నావు. నాది టెన్షన్ కాదు మహా, భయం. అమ్మ పోయిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. నాన్న మానసికంగా ఇదివరకట్లా లేరు. అమ్మని గుర్తు చేసుకుంటూ ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా ఉన్నారు. కనీసం కొంతకాలమైనా నాన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది పావని. నాన్న గురించి నేను టెన్షన్ పడుతుంటే నీకు సంతోషంగా ఉందా? ఆయన మీద నీ కన్సర్న్ చూస్తుంటే మేమెవ్వరం లేకపోయినా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోగలవనిపిస్తోంది. అందుకే అలా అన్నాను. నాన్నా, ఎక్కడికి వెళ్ళారు నాన్న? ఫోన్ రీచ్ అవ్వట్లేదు. మీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా? వెళ్లే ముందు ఒక్క మాట చెప్పుండొచ్చు కదా మావయ్య. మాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు నాన్న? పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నాను. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు మావయ్య? ఎందుకు వెళ్ళారు నాన్న? అమ్మ కేసు విషయంలో ఎంక్వైరీ కోసం పిలిపించారా? ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయిగా. ఆ మహాతల్లి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తున్నాను. విసిగిపోయి తప్పనిసరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. త్వరలో ఆవిడ గారికి నోటీసులు కూడా వెళ్తాయి. కంప్లైంట్ దేనికి? నోటీస్ అంటున్నారంటే ఏ గ్రౌండ్స్ పైన కేసు పెట్టారు మావయ్య? నాన్నని నన్ను పిలవకూడదు, మన ఇంటి వైపు రాకుండా నాకు ఎదురుపడి డిస్టర్బ్ చేయకూడదని కేసు ఫైల్ చేయించాను. నోటీసులు ఇవ్వమని చెప్పాను. ఆ గ్రౌండ్ మీద కూడా కేసు యాక్సెప్ట్ చేశారా మావయ్య? మామూలుగా అయితే చేయరు. నేను హయ్యర్ అఫీషియల్తో మాట్లాడి కేసు ఫైల్ చేయించాను. చాలా మంచి పని చేశారు నాన్న. ఈ పని ఎప్పుడూ చేసుంటే బాగుండేది. ఆలస్యం అయితే అయింది. ఇక మనం సేఫ్గా ఉండొచ్చు. కానీ వార్నింగ్లకే వినదు. ఇక నోటీసులను పట్టించుకుంటుందా? పట్టించుకోకపోతే అరెస్ట్ అవుతుంది. నా ఒక్కడికే కాదు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా అరెస్ట్ అవుతుంది. మహా, ఇది నీకు. మావయ్య, నీకు మనుషుల పట్ల సానుభూతి ఎక్కువని నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఆమెని కాంటాక్ట్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు. ఒకవేళ నిన్నెక్కడైనా కలిసినా నువ్వు నాతో చెప్పాలి. పౌర్ణమి మీద కేసు పెట్టే స్టేజ్కి వెళ్లారు. పాపం పౌర్ణమి నోటీస్ అందుకుని ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో.
ఇప్పుడెలా ఉంది? పెయిన్ ఏం లేదుగా? ఇది నార్మల్ ఇంజురీ పౌర్ణమి, అంతగా వరి అవ్వాల్సిందేం లేదు. తలకు దెబ్బ తగిలితే ఇది నార్మల్ ఇంజురీనా? కొంచెం పక్కన తగులుంటే ఏమై ఉండేది? పక్కకు తగులుంటే పోయేవాడిననే కదా నీ భయం? అయ్యో మ్యాడ్! ఏం మాట్లాడుతున్నావు పార్థు? ఇంకొకసారి నా ముందు ఇలా మాట్లాడుకో. నీ భయం నీదే కానీ ఎక్కడ తగలాలనుంటే అక్కడే తగులుతుంది. వెనక పక్కన ముందు అలా తగలదు కదా. ప్లీజ్ పార్థు, బీ సీరియస్. అయినా అంత స్పీడ్లో ఎందుకు? నేను నార్మల్ స్పీడ్లో రైట్ వెళ్ళాను పౌర్ణమి, కానీ వాడేవాడు వెహికల్ వాడు కావాలని డాష్ ఇచ్చినట్టుంది. కావాలనా? ఎవరు? బ్రేక్ ఫెయిల్ కాలేదు, ఓవర్ స్పీడ్లోనూ లేడు, నార్మల్ స్పీడ్లోనే గుద్దేసి మామూలుగా వెళ్ళిపోయాడు. అయితే నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? వాణ్ణి చూసావా? ఆహా, మేబీ వాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేసినట్టున్నాడు. ప్లీజ్ పార్థు, టేక్ కేర్. ఈ సిచ్యువేషన్లో నీకు ఏం జరిగినా దానికి నన్నే బాధ్యురాల్ని చేస్తారు. ఓ, నిన్న నువ్వు ఎదురొస్తే ఇలా జరిగిందని అమ్మ ఫ్రెండ్ అందానా? ఆవిడెవరో మూఢనమ్మకాల్ని అందరికీ పంచే ఏజెంట్లా ఉంది. నువ్వవేం పట్టించుకోకు. అమ్మ కూడా వీటిని పెద్దగా పట్టించుకోదు. చూస్తుంటే నీ మూడేదో బాగున్నట్లేదు. కాసేపు మాట్లాడుకుందాం రా. పార్థు, ఏంటి కూర్చోవా? ఏంటి అమ్మో పార్వతి వస్తుందని భయపడుతున్నావా? పెళ్ళైంది కదా, అస్సలు రారు. కాదు, రాకపోతే మాత్రం ఇది మాత్రం నో. చెయ్యొద్దులు. వదలనంటే? వదలంటే ఎలా కుదురుతుంది? నేను వద్దు అన్నానంటే వదలాలి. లేదంటే? లేదంటే నేను అత్తని పిలుస్తాను. ఓ, ఎస్కేప్ అవడానికి నీ దగ్గర ఈ రూట్ ఉంది కదా, మర్చిపోయాను. ప్లీజ్, నా కిచెన్లో పనుంది, నేను వంట రెడీ చేయాలి. సరే, నువ్వు ఇక్కడే ఉంటే మా అమ్మ వంట చేయాలి కాబట్టి అమ్మ కోసం వదిలేస్తాను. వెళ్ళు. ఏంటి నాన్న ఇది? ఏది కాఫీయా? బాగుందమ్మా, బాగా కలిపావు. కాస్త రూటు మార్చి సాంప్రదాయంగా మారిపోతే గొప్పింటి కోడలు కావటం ఖాయం. అబ్బా నానా, నువ్వు నా మీద సెటైర్ వేస్తే తాగుబోతు వచ్చి మద్యపాన నిషేధం మీద సెటైర్ ఇచ్చినట్టు ఉంటుంది. బాగోదు నాన్నా. నేను అడుగుతోంది పార్థు యాక్సిడెంట్ గురించి. ఓ అదే, ఆపరేషన్ సక్సెస్ అయింది కదమ్మా. కాకపోతే వాళ్ళ అత్త చేతిలో పౌర్ణమి బుక్ అయిపోయింది. నాకిదేం నచ్చట్లేదు నాన్నా. ఎందుకు తల్లి? అయినా ఏదైనా సక్సెస్ అయితే నాకంటే ముందు నువ్వు సెలబ్రేట్ చేసుకునేదానివి. నచ్చట్లేదంటున్నావు ఏంటి తిరకాసు? అది కాదు నాన్నా, పార్థు విషయంలో నాకెందుకో గిల్టీగా అనిపిస్తోంది. ఓ అర్థమైంది. ఆ పార్థుగాడిని ఇంతకు ముందే ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కదా. ఆ ప్రేమ తాలూకు హ్యాంగ్ ఓవర్ ఇంకా నీలో ఉన్నట్టే ఉంది. నో, నాకు అలాంటిదేం లేదు నాన్నా. నా ప్రపోజల్కి వాడు నో చెప్పి చీ కొట్టాక కూడా ఇంకా మనసులో పెట్టుకుంటానా? నేనెవర్ని నానా? యోగేంద్ర గారి కూతుర్ని. కాకపోతే పౌర్ణమిని చంపితే ప్రాఫిట్ గాని పార్థుని చంపితే ఇన్స్టెంట్ గా మనకొచ్చే లాభం ఏంటి? పార్థు నేనెక్కడ చంపానమ్మా? యాక్సిడెంట్ చేశానంతే. దాని తాలూకు రియాక్షను పౌర్ణమి ఇంట్లో రియాక్ట్ అయ్యేలా క్రియేట్ చేశాను. క్రియేట్ అంటే ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసావు, అదేనా? ఎస్.
నమస్తే యోగేంద్ర గారు. నమస్తే. చూసావా మాటల్లోనే ఎంట్రీ ఇచ్చింది. నేను చెప్పిన ఆ కొత్త క్యారెక్టర్ ఈవిడేనమ్మా. ఈవిడా? ఈవిడ అని ఊరికే తీసి పారేస్తావేంటమ్మా? ఈవిడలో సావిత్రితో పోటీ పడే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. కూర్చో ఝాన్సీ. పర్వాలేదులేండి, నిలబడితే పోయేదేముంది, ఆకులో ఒక్క. అమ్మాయి నన్ను బాగా అడ్రస్మెంట్ చేస్తున్నట్టుంది యోగేంద్ర గారు. చేస్తే నా కొరిగేదేముందిలే, ఆకులో ఒక్క. అమ్మా, ఆకులో ఒక్క ఆవిడ ఊత పదం. నువ్వేం కంగారు పడకు. సారీ ఆంటీ. ఇట్స్ ఓకే బేబీ. నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను నాన్న. మీరు నిజంగా సావిత్రి ఆంటీ? ఆ మహానటితో నాకు పోలికలేంటి, ఆకులో వక్కలా. యోగేంద్ర గారు, మీరు చెప్పిన పని యాజ్ టీజ్గా ఫాలో అయ్యాను. పని అయిపోయింది. పని అయిపోయింది కాబట్టే నువ్విప్పుడు మా మనిషి అయ్యావు. ఐశ్వర్య, పార్థు యాక్సిడెంట్లో కీరోలు ఈవిడిదే. అయితే మీరు సూపర్ ఆంటీ. 100 మంది శత్రువులు చెయ్యలేని పని ఒక్క స్నేహితుడు చేస్తాడు అంటారు. నళినీదేవి స్నేహితురాలుగా ఇంట్లో అడుగుపెట్టి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి పార్థు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏదో నళిని అక్కతో గతంలో ఉన్న స్నేహం నాకు కలిసొచ్చింది యోగేంద్ర గారు. నళిని ఒట్టి అమాయకురాలు, ఈజీగా బుట్లో పడిపోయింది. నీలాంటి వాళ్ళు ఉంటేనే మాలాంటి వాళ్ళం పచ్చగా కలకాలం ఉంటాం ఝాన్సీ. అవును, ఇంతకీ మన స్కీమ్ నా నళినీదేవి నమ్మిందా? నమ్మేలా చేశాను. ఆ మధ్యలో నాకు ఈ యాక్టింగ్ పిచ్చుందిగా, ఆకులో వక్కలాగా, అదక్కడ బాగా హెల్ప్ అయింది. నళిని మనసులో పౌర్ణమి మీద అనుమానపు బీజం నాటగలిగాను. అది తప్పకుండా పెరిగి పెద్దదవుతుంది. ఆడదానిగా ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. ఒకసారి వాళ్ళ మనసులో అనుమానం మొదలైందంటే అనర్థం జరగాల్సిందే. అంటే పౌర్ణమి మన స్కీమ్ ప్రకారం మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు, లేదా తనకు తానే ఆ ఇంటి నుంచి బయటికి రావాలి. అయితే పౌర్ణమి నెక్స్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి నాన్నా? ఏముంటుందమ్మా, పుట్టింట్లో అమ్మలేదు, నాన్న గేటు దాటగానే గెట్అవుట్ అంటాడు. ఏ హోటల్లోనో హాస్టల్లోనో గెస్ట్గా ఉండాల్సిందే. సంసారంలోనే చిచ్చు పెట్టగలిగాను, ఇక హాస్టల్లో ఉంటే రచ్చ చేయడం ఎంత? ఆకులో వక్క. మిమ్మల్ని చూస్తుంటే ఆంటీ కాపురాలు కోల్చడంలో ఎక్స్పర్ట్లా ఉన్నారుగా. అంతా మీ నాన్నగారు చలవమ్మా. అమ్మాయి మాటలకేం గానీ తీసుకో ఝాన్సీ. ఇంత అవసరం అన్నావుగా ఝాన్సీ, ఉంచు. మళ్ళీ మాకు నీతో అవసరం రావచ్చేమో. చాలా సహాయం చేశావు. ఇదేం పెద్ద సహాయం లేండి, నళిని మనసులో ఓ మాటేశాను అంతే. అమ్మమ్మమ్మమ్మ, మాటే కదా అని అలా తీసిపారేయకూడదు. నోటి మాటకున్న పవరే వేరు, చరిత్రలు మారిపోతాయి. మందర చిన్న మాట వల్లే రామాయణ కథ టర్న్ తీసుకుంది. శకుని మాట మహాభారతాన్ని ఇంకో మలుపు తిప్పింది. అది మాటకున్న పవర్. అయ్యో అత్తయ్య, వంట నేను చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. నేను రెస్ట్ తీసుకోవడానికి ఇంకా బోలెడంత టైం ఉందిలే అమ్మా. నిన్నటి వరకు నేనే వండి పెట్టాను కదా, నా చేతి వంటకి అలవాటు పడ్డారు. కొన్నాళ్ళైనా నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో తల్లి.
నేను కూడా వంట బాగానే చేస్తాను అత్తయ్య. పార్థు పార్వతులకు కూడా నచ్చుతుంది. వాళ్ళిద్దరికీ నచ్చావు కాబట్టే వెనక ముందు నేనేమీ ఆలోచించకుండా సరే అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. సరే అత్తయ్య, వంట మీరే చేయండి. నేను కూరగాయలు కట్ చేసిస్తాను. ఇదిగో తల్లి, ఇక్కడ దాకా వచ్చాక ఇంక ముసుగులో గుద్దులాట ఏమీ వద్దు. అందుకే చెప్తున్నాను. ఏంటత్తయ్య? దాన్ని నువ్వు ఎలా తీసుకున్నా సరే నా మనసులో ఉన్నది చెప్తున్నానమ్మా. పర్లేదత్తయ్య, అది ఎలాంటి విషయమైనా నేనేమనుకోను. అయితే విను, నా కొడుకు బయటకు వెళ్లేటప్పుడు ఇంకెప్పుడు ఎదురు రాకమ్మా. వాడెక్కడికెళ్తున్నా సరే ఇంట్లో కూర్చోచ్చారు. ఎందుకత్తయ్యా? ఎందుకంటే నీ శకరం అంత మంచిది కాదు అనిపిస్తోంది. నిన్న నువ్వు ఎదురొస్తే పాదుకేం జరిగిందో చూసావుగా. నవ్వుతూ వెళ్లిన వాడు దెబ్బలతో తిరిగొచ్చాడు. ఈసారంటే వాడు అదృష్టం బావుండి అపాయం తప్పింది. అదృష్టం ఎప్పుడూ మనతోనే ఉండదు కదమ్మా. మీరు కూడా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్ముతారా? వాస్తవాలు కళ్ల ముందు కనపడుతుంటే నమ్మకుండా ఎలా ఉంటానమ్మా? వాస్తవాలు అంటున్నారు? ఏంటత్తయ్యా మీకు తెలిసిన వాస్తవాలు? నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది. నీ వల్లే మీ నాయనమ్మ పోయింది. నీ పెళ్లిలోనే మీ అమ్మ చనిపోయింది.